2016లో 17లో మీకు సైనిక్ స్కూల్ ఇచ్చిన రోజు మీరు స్థలం ఎందుకు ఇవ్వలేదు? సేమ్ పాయింట్, నేను అదే పాయింట్ అడుగుతున్నా, వెరీ క్లియర్. జాగిచ్చి బిల్డింగ్లు కట్టించి జీతాలు ఇస్తేనే నడిపిస్తామంటే ఇవన్నీ బక్వాస్ కి వచ్చిన ముందు జాగ్ ఎందుకు ఇవ్వలేను? ఇగో ఈ 10 ఎకరాలు సైనిక్ స్కూల్ కి ఇచ్చినాం, ఇక్కడ సైనిక్ స్కూల్ కట్టండి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం ఉంటే చూపెట్టు. కథ 2023లో దిగిపోయేటప్పుడు రాసిన కథలు వద్దు. 2017లో నీకు ఉత్తరం వచ్చినాక 6 నెలలల్లా ఏడాదిలా ఇగో ఈ పలానా వరంగల్ మీరు అడిగినారు, ఇక్కడ సైనిక్ స్కూల్ కట్టినందుకు సర్వే నెంబర్ 9లో ఇగో ఈ 10 ఎకరాల జాగింగ్ ఇచ్చినాం, నువ్వు మిగతాది కట్టు అని ఎక్కడైనా మీరు ఉత్తరం రాసిండ్రా? ఖచ్చితంగా ఇదే ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని రమ్మనన్నా రేపు పొద్దుగాల వస్తాను నీ దగ్గరికి, నాకేం అభ్యంతరం లేదు. మీరు లైన్ లో ఉంటే వినోద్ ఇప్పుడే లైన్ లో వేసుకుంటాను. అవసరం లేదన్నా, ఫోన్ లైన్లలో అవసరం లేదు, స్టూడియోకే వస్తా అని చెప్తున్నా, కాగితాలు తీసుకొని రమ్మను.